కళ కళ అని అంటున్నావు కదా, నీ దగ్గర ఇప్పుడు ఎప్పుడు చూసినా ఒకటి నేను వెరైటీ చేస్తా, నా దగ్గర టాలెంట్ ఉన్నదని అంటూ, ఇప్పుడు ఒకటి ఏదన్నా కొత్త ఒకటి ఏంది ఏదన్నా ఒకటి కెమెరా ముందు ఒకటి ఏంది ఎప్పుడు చూసినా అంటే టాలెంట్ అనేది 10 మంది ఇచ్చేది కాదు. మనతో ఏది టాలెంట్ చూపి వాళ్ళకి. మనతో ఏది వస్తుందో అదే టాలెంట్. నేను ఏమన్నా నా వీడియో లేడు వరకు వస్తుందని అని సింపుల్ అడిగిన, తెలుసుకోలే కదా. ఈరోజు కొడంగల్ వేసిన, హైదరాబాద్ పోతున్నాయా వీడియోలు అంటే నాకు కూడా జర అర్థం కావాలి కదా. హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా సరే వేరే వాళ్ళు ఏమంటారు, అరే కామెంట్ పెట్టి ముడి వరకు వస్తున్నాయని అన్నప్పుడు డైలాగ్ తోటి ఫేమస్ అయిపోయినా. ఒకటే డైలాగ్ శాతాగాని కొడుకులు అంటాను కొట్టినా చూడు, డైలాగ్ మొత్తం ఫేమస్ అయింది. ఒక మనిషి ఎదిగేటప్పుడు ఎదగని అంటారా బాబు అంటాను కూడా కొట్టిన. ఈ మెయిన్ డైలాగులు వైరల్ అయినాయి. ఇట్లా మెయిన్ డైలాగులు అన్నీ వైరల్ అయినాయి కదా. వైరల్ అయిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చినావు, వీడియోలు బాగా చేసినావు, ఎంత సంపాదించినావు మొత్తం? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కాంచెల్లి ఒక్క వీడియో చేస్తే, ఒక బర్త్డే వీడియో చేస్తే 5,000 తీసుకుంటా అంటాను, ఒక ఇంటర్వ్యూ చేస్తే 3,000 4,000 అంటాను. ఇప్పుడు ఎంత సంపాదించినావు మొత్తం? మామూలుగా నాకు తగ్గత స్థాయి వరకు మినిమం అంటే నెలకు నాకు ఇప్పుడు పైసలు ఏం రావు. నేను ఓన్గా బర్త్డే వీడియోలు కానీ ఇంటర్వ్యూలు కానీ వచ్చే వరకు 10,000 వరకు వస్తాయి అంతే నాకు మంత్. ఓన్లీ నేను బర్త్డే వీడియోలు చేస్తాను కదా, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తాను కదా. ఒక్క వీడియో కంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ లాజిక్ చెప్పిన. నేను ఒక్క బర్త్డే వీడియోకు 500 తీసుకుంటాను. లక్షలు ఏం సంపాదించలేదు. లక్షలు నా పేరు మీదనే సంపాదించేటోళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకొని చాలా మంది ఉన్నారు. ఓకే, మనం లక్షలు సంపాదించలేదు, కోట్లు సంపాదించలేదు, వేలు కూడా సంపాదించలేదు. ఆఫ్టర్ ఆల్ 10,000 వస్తాయి. చిన్న బర్త్డేలు కానీ చిన్న షాప్ ప్రమోషన్ కానీ చేస్తారు కదా, అలాంటివే వస్తాయి. సరే వస్తాయి. ఇప్పుడు కెమెరా ముందట నీ టాలెంట్ చూపి ఒకసారి. నీ టాలెంట్ ఒక డైలాగ్ కొట్టు, లేకపోతే నీ టాలెంట్ చూపి వాళ్ళకి. ఏమి డైలాగ్ ఇంకా డైలాగ్ ఉన్నాయి కదా, డైలాగ్ ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. యువశేఖర్ కొడంగల్ అందరికీ గుడ్లు. అరే శాతాగాని కొడుకులు అంటారా బాబు. ఓకే, సో గైస్ చూశారు కదా, ఇది యువశేఖర్ కొడంగల్ ఏమనుకుంటున్నాడు ట్రోలర్స్ గురించి, అండ్ అలాగే అతని పైన ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నా అర్థమైంది కదా. సో త్వరలోనే మన ముందుకి యువశేఖర్ కొడంగల్ ఇంటర్వ్యూ తీసుకొస్తా. మీకు ఇతన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటని చెప్పేసి అయితే ఒకసారి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. కెమెరామెన్ దిలీప్తో కిరణ్, దిశా టీవీ, హైదరాబాద్.